ఇప్పుడు మనం చూస్తున్న ఈ చర్చ్ 19వ శతాబ్దంలో నిర్మించబడిన చర్చ్. ఈ చర్చ్ లోపల ఈ విధంగా ఉంది. ఇశ్రాయేల్ దేశంలోని క్రైస్తవులు ఈ చర్చిలో తమ వివాహాలను జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొందరు ఇక్కడ వివాహాలను జరుపుకుంటూ ఉంటారు. ఇలాగే మనలా కొంతమంది టూర్కి వచ్చేవారిలో కొందరు తమ వివాహాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుని మరలా దండలు మార్చుకుంటూ ఉంటారు. బైబిల్ నందు యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఇక్కడ జరిగిన వివాహం ఎవరిదో వ్రాయబడలేదు, కానీ ఆ వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియ కూడా ఉన్నట్లుగా వ్రాయబడింది. అంతేకాదు, ఆ రోజు ఇక్కడ జరిగిన వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆమె యేసుప్రభువారికి ద్రాక్షరసం అయిపోయిన విషయం చెప్పి వీరి సమస్యను తీర్చమని అడిగినట్లుగా మనకు బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మన లోపల చూసిన శిథిలాలకు సంబంధించింది అనమాట. అంటే 4వ శతాబ్దంలో ఇక్కడ ఎవరైతే ఈ చర్చ్ని మెయింటైన్ చేశారో ఆ ఫాదర్స్, లేదంటే అప్పుడు ఎవరైతే ఈ చర్చ్ని నిర్వహించేవాళ్ళో వాళ్ళు నివసించే గృహం. ఇందులో ఒకటి బాత్రూమ్, ఒకటి కిచెన్, ఒకటి హాల్. ఇది అప్పటి నుంచి ఇది పోకూడదు, మనందరికీ తెలియాలని ప్రతి ఒక్కరు, అంటే నిజంగా ఇక్కడే ఈ ప్రదేశాల్లో అవన్నీ జరిగాయని చెప్పేసి గుర్తింపుగా అలా ఉంచారన్నమాట. అవి అప్పటి శిథిలాలు అలాగే ఉన్నాయి. దీనిని బట్టి ఆలోచించినప్పుడు తల్లి మరియా ఇక్కడ వివాహం జరిగిన కుటుంబానికి చాలా ముఖ్యమైన బంధువు అయి ఉంటుందని బైబిల్ పండితులు భావిస్తున్నారు. అందుకే ఆ కుటుంబంలోని కొరతను తీర్చమని యేసుక్రీస్తు ప్రభువారిని తల్లి మరియా అడిగింది. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఆ రోజు ఇక్కడ జరిగిన వివాహం క్లియోఫాస్ అనే వ్యక్తి ఇంటిలో జరిగిన వివాహం. అతడు తల్లి మరియ భర్త అయిన యోసేపుకి సోదరుడు. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబానికి సంబంధించిన వివాహం అని భావిస్తారు. అందుకే తల్లి మరియ ఈ పెళ్లిలో ముఖ్య పాత్ర పోషించారు. ఆమె ఈ పెళ్లిలో ఉండడానికి ముఖ్యమైన కారణం కూడా అదే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కూడా ఇక్కడ వివాహానికి ఆహ్వానించబడ్డారు. ఆ రోజు నీటిని ద్రాక్షరసంగా మార్చడం యేసు ప్రభువారు చేసిన మొదటి అద్భుతంగా బైబిల్ చెప్తుంది. 19వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ చర్చ్ గతములో ఇక్కడ నిర్మించబడిన పాత చర్చ్ శిథిలాలపై నిర్మించబడింది.